ఇంకా వేరే ఏం చెప్పాలి చెప్పండి. ఏం లేదు మేడం, ఇంతే జరిగింది. సరే మీరు ఈయన కొట్టడం ఎంతవరకు ఎన్నిసార్లు ఎందుకు ఆవిడ అలా కొడతాడు? ఇతను నచ్చిందా నచ్చలేదో మీ దగ్గర ఉంటాడా ఎక్కడ ఉంటాడో అతని ఇష్టం. కొట్టడం ఎంతవరకు రైట్ అది? మేడం ఏదన్నా మాట అంటే కోపం వస్తే కొడతాడు మేడం. నన్ను కానీ కొడతాడు మేడం. నన్ను కొట్టలేదనే లేదు, నన్ను చాలా కొట్టినాడు. ఎందుకు కొడతాడు అతను? అతను తిరిగి ఎవరు కొట్టరానా? మిమ్మల్ని తిరిగి ఎవరు కొట్టరానా? కొట్టాడు మేడం. నేనే తప్పు చెప్పను, అబద్ధాలు చెప్పాను మేడం. మీ దగ్గరకు వచ్చినాక ఆమెకు తెలియదు, నన్ను చేసుకునేది తెలీదు. చేసుకున్నాం కానీ 2 సార్లు ఒకరు మా ఆడబిడ్డోళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు కానీ ఆవిడ ఏం చేస్తాను మేడం, ఈ పొద్దు ఇన్ని మాటలు మాట్లాడుతుందే ఆడ చెప్పు తీసుకొని కొట్టచ్చు కదా. నేను ఏడన్నా పోకుండా ఏడ్చుకుంటూ వస్తే మా అమ్మను వీళ్ళిద్దరు మసీదు కాటికి వచ్చినాడో లేదా అడుగు మేడం. వద్దురా ఉన్నీరా చేసుకున్నావు అయిపోయింది కలుపుతాం రా అన్నాడో లేదా అడుగు మేడం. నువ్వు మసీదు కాడికి మా అమ్మ నువ్వు వచ్చినావు, వీళ్ళెవరు రాలే. నిజమే చెప్తానా పెద్దయ్య, అబద్ధాలు చెప్పాను పెద్దయ్య. ఒకటి వరాను అని నేను మా అమ్మ దగ్గర ఉంచుకున్నప్పుడు పెద్దయ్య అంటాను, మా అమ్మ చచ్చిపోయినా కానీ నేను పెద్దయ్య అంటాను. వీళ్ళు లేరు మేడం, మీరు లేరు. ఆ మాట ఎందుకు లేకపోతే కాదు ఎవరు వాళ్ళ బుద్ధి సూచినావు కదా నువ్వు. ఎవరు వాళ్ళ బుద్ధి సూచినావు కదా నువ్వు. నువ్వేం చెప్తివి? చెప్పు. నువ్వు చెప్పే నేను చెప్తా. పిల్లలు నేను ఎత్తుకుంటాను, నీ పిల్లలు నువ్వు ఎత్తుకో. నీ పిల్లలు నీ కొడుకు బిడ్డను ఎత్తుకో. నా పిల్లలు ఎత్తుకో. ఎవరు? నేను కాదు మేడం, అబద్ధాలు చెప్తాంటే నేను భయపడాలి మేడం. నువ్వు ఆ పెద్దను నువ్వు అబద్ధాలు ఆడుతుంటే నేను ఏముంది నా పిల్లల గురించి కానీ నువ్వు నీ పిల్లల గురించి ఎత్తుకో. నువ్వు నాకు చెప్పినావు చేసినావు అంటే పెద్ద నేనే నాశనం అయిపోతాను, లేదంటే నువ్వే పోతావు. ఒకటే అన్నయ్య చెప్పద్దు. నేను ఏమంటా అంది అట్లా అంటాను, నేను అట్లా దాన్ని చెప్పేది. నేను అట్లా దాన్ని ఒక్క మాట అడుగుతా చెప్పు. నేను ఇంట్లో పెరిగిన పిల్లప్పటి నుంచి నేను జడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నన్ను చూసినావా? నువ్వు చూసినావు కదా. నేను అట్లా దాన్ని ఎవరు నువ్వు నా గురించి చెప్పు, తన గురించి నేను చెప్తా మేడంకి. నువ్వు చెప్పేది నేను అడిగే విషయం నువ్వు చెప్పు. నేను ఎట్లా దాన్ని నువ్వు మంచిదాను చెడదాను నేను చూస్తాను. ఎవరు రెయ్యం బగులు మా ఇంట్లో ఉంటాను అన్నం పెట్టింది పెద్దయ్య. నువ్వు తాగొచ్చి చెడ్డీ లేకుండా పడిపోతే చెడ్డీ ఎక్కించిన నా కొడుకు అనుకోని, నా కొడుకు అని చెడ్డీ ఎక్కించిన అదన్నా మంచుకుందా? సరే అదంతా అయిపోయిందా? మనం వెళ్ళగాని పోయా ఇంకోటి పోయి. ఇప్పుడు ఒకటి నీ మనసుకు తెలుసు, ఈ అమ్మాయి నిన్ను పిలుచుకొచ్చింది వాళ్ళ ఇంటికి ఓకే, ఆ మొగుడు ఇష్టపడ్డాడని చెప్పింది ఓకే, నీకు బుద్ధి లేదా? అదే మేడం, మీ అక్క 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, ఆయనకి ఇంత గడ్డి పెట్టి నీ బతుకు నువ్వు చూసుకోవాలా లేకపోతే నువ్వు అతను పెళ్లి చేసుకుంటావా? నా తప్పు మేడం అని చెప్తాను. నువ్వు చేసిన తప్పు వల్ల పెద్ద తప్పు మేడం నేను కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఈ తప్పు వల్ల నువ్వు 3 పిల్లలు, అంతకు ముందే నాకు పిల్లలు పుట్టినారు మేడం. ఈమె బాగా కలిసినప్పటికే నాకు పిల్లలు బాగా కలిసి ఎన్నాళ్ళు ఉన్నారు? మేమా కలిసి అంటే దూరం ఉన్నాం మేడం. ఒక నెల ఉన్నాం మేడం ఊర్లో. ఒక నెల 3 పిల్లలు అయితే పుట్టరు కదా? పుట్టలేదు మేడం, అప్పుడు బాబు పాపే. సరే అమ్మ, ఒక నెలలో బాబు పాప కూడా పుట్టరు. లేదు మేడం, ఊరికాడు ఉన్నప్పుడు మేడం నేను చెప్పేది. మా పెళ్ళి అయినాక మేము ఊరికాడి పోయినప్పటికీ పిల్లలు ఉన్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.